Hi, good evening to everyone. Welcome to Vision Police Academy. మనం ఈ విజన్ పోలీస్ అకాడమీ ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని ఉచితంగా అంటే ఫ్రీ క్లాసెస్ అందివ్వడం జరుగుతున్నాయి. అందులో భాగంగా మనకు ఈ నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ని మనము చెప్తున్నాం. అందులో ఈరోజు క్లాస్లో ఈ నిష్పత్తి అనుపాతం క్లాస్ మనం కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు ఆ చాప్టర్లో కంటిన్యూషన్గా రైట్ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, మనము క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 6,500 రూపాయలని ఏబీసీలకు పంచారు. అంటే ఏ యొక్క వాటా ఏ యొక్క 2 రెట్ల వాటాకి, బి యొక్క 2 రెట్ల వాటాకి మరియు సి యొక్క 3 రెట్ల వాటాకి సమానం. అంటే ఏ యొక్క 2 రెట్ల వాటా, బి యొక్క 3 రెట్ల వాటా, సి యొక్క 4 రెట్ల వాటా 3 సమానమైతే. సో 3 సమానమైనప్పుడు అందులో సి వాటా ఎంత అన్నారు. అంటే క్వశ్చన్ చూడండి, ఏబిసిల మొత్తం మనకి ఇచ్చేసినాడు 6,500 రూపాయలని ఇచ్చినాడు. అందులో వాటాలు అంటే ఏ యొక్క 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు ఇచ్చినాడు కాబట్టి దాని నుంచి మనము ఒక్కొక్కటి కనుక్కోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి, ఏ బి సి అనేది 3 అంటే 3 ఉన్నారనుకోండి. వీరి యొక్క మొత్తం 6,500 అంటే ఆ వాటాలు ఇచ్చినాడు. ఏ యొక్క చూడండి, ఏ యొక్క 2 రెట్ల వాటాలు, ఏ యొక్క 2 రెట్ల వాటా, నెక్స్ట్ బి యొక్క 3 రెట్ల వాటా అండ్ సి యొక్క 4 రెట్ల వాటా ఏమన్నాడు ఇక్కడ సమానం అన్నాడు. కాబట్టి 3 ఏమవుతుంది, సమానం అవుతుంది. సో మనం దీని నుంచి మనము ఏబిసిలు మనం కనుక్కోవచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు, ప్రీవియస్ ప్రాబ్లం చెప్పినాం. 3a = 3b = 4c అనేది ఈక్వల్ అయినప్పుడు 2a = 3b ఈక్వల్ అవుతుంది అండ్ 3b = 4c ఈక్వల్ అవుతాయి. సో మనం ఈక్వల్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2a = 3b ఈక్వల్ అవుతుంది. సో 3b = 4c ఈక్వల్ అవుతాయి. మనం దీన్ని చేసుకోవచ్చు. మనం ఏ బై బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏ ఇక్కడ 3 అనేది బిని మల్టిప్లై చేసి ఇవే వస్తే భాగిస్తాయి. దట్ ఈస్ ఈక్వల్ టు 3ని ఆడే పెట్టుకుంటాను, ఏని 2 గుణిస్తాము, అవతల పోతే ఏం కావాలి, భాగించాలి. సో ఏ బై బి అంటే మనం ఏం చేసుకోవచ్చు, a/bగా రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేయండి, a × 2a = 3b సరిపోయింది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, సో a/b = 3:2 అవుతుంది. సో మనకి ఇది ఒకటి వచ్చేసింది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బిని ఇక్కడ పెట్టుకుంటాను. ఈ సి అనేది 4ని గుణిస్తా ఉంది, యువతలు వస్తే భాగించాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 4, 3ని బి గుణిస్తా ఉంది ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే భాగించాలి. సో b/c ఏమవుతుంది ఇప్పుడు, b/c = 4:3 అవుతుంది. సో మనం దీని నుంచి మనకు ఏబిసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పినాం. ఏబిసి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, 3:2 తర్వాత దాని కింద బి వాల్యూ 4:3. సో మనం ఫస్ట్లో చెప్పినాం. ఒకవేళ ఇది ఎలా చేయాలి, a/b/c ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలియకపోతే సో ప్రీవియస్ పార్ట్లో ఉన్నాయి, ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పినాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ప్రీవియస్ పార్ట్ మీరు చూశారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో చూడండి, సో 3 నాళ్ళ దీన్ని 12 గుణిస్తాము, 4 రెండ్ల 8, 2 3 6. సో 2తో క్యాన్సిల్ పోతాయి చూడండి, 2 3 2 4 2 6. సో 6:4:3 ఇది మనకు వచ్చింది. ఇది ఏ యొక్క వాటా రేషియో, నిష్పత్తి యొక్క వాటా ఏబిసి అంటే ఇది ఏబిసిల వాటాల నిష్పత్తి. సో దాని యొక్క మొత్తం ఎంత ఇచ్చినాడో 6,500 ఇచ్చినాడు. కాబట్టి సో 6 + 4 10, 10 + 3 13 అనేది మనకు ఎంత ఇచ్చినాడు, 6,500 వచ్చింది. అందులో ఈ సి వాటా కనుక్కోవాలి. అంటే ఇది ఏ వాటా అవుతుంది, బి వాటా అవుతుంది, సి వాటా అంటే 3కి ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అప్పుడు ఏమొస్తుంది, 3/13 × 6,500, 13 1 13 5. సో 5 3 ఎంత, 1,500. సో సి వాటా ఎంత, 1,500 అవుతుంది. సో మనము ఇంతవరకే మన ప్రాబ్లం. సో ఇది మనము దీన్ని ఎలా మార్చుకోవాలనేది మనం మార్చుకోవాలి. సో ఎలా మార్చుకోవాలంటే ఈ విధంగా మార్చుకున్న తర్వాత
ఈ ప్రాబ్లం చేసుకోవాలి. సో ఈ విధంగా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో రైట్, చూడండి క్వశ్చన్. సో ఇది కూడా సేమ్. P, Q, R అనేది ముగ్గురు వాటాదారులు అనుకుంటే ఆ P, Q, R లను ఈ P, Q, R లకు 9,400 రూపాయలని పంచారు. అది ఏ నిష్పత్తిలో పంచారనేది మనకు తెలియదు. సో ఏ నిష్పత్తిలో పంచారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, కానీ మనకు రెట్లు ఇచ్చినాడు. అంటే P యొక్క 3 రెట్లు వాటా, Q యొక్క 4 రెట్ల వాటా, R యొక్క 5 రెట్ల వాటాలు సమానం అన్నాడు. అంటే ఇక్కడ 3 సమానం కాబట్టి మనం ఇక్కడ P, Q, R. సో P యొక్క 3 రెట్ల వాటాకి, Q యొక్క 4 రెట్ల వాటాకి మరియు R యొక్క 5 రెట్ల వాటా 3 సమానం. సో దీని నుంచి Q మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం Q ఫైండ్ అవుట్ చేయొచ్చు, P ఫైండ్ అవుట్ చేయొచ్చు, R ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మన దాంట్లో Q అన్నాడు కాబట్టి మనం దీనిలో ఏం చేయొచ్చు, మనం 2 సపరేట్ చేసుకోవాలి. అంటే 3P = 4Q ఈక్వల్ అవుతుంది. సో 4Q = 5R ఈక్వల్ అవుతుంది. సో ఇది చూడండి, మనము P/Q మనకు 4/3 అవుతుంది. మనం ఆల్రెడీ ముందు చెప్పినాం ఎలా వస్తాయనేసి. సో నేనేం చేసిన, Qని అక్కడే పెట్టుకున్నా. సో 4ని ఇక్కడే పెట్టుకున్నా, Qని యువతలు తీసుకొచ్చి ఈక్వల్ యువతలు వస్తే భాగిస్తాయి. ఇక్కడ గుణిస్తా ఉండేది యువతలు వస్తే భాగిస్తాయి. సో ఇక్కడ Pని 3 గుణిస్తా ఉంది, ఈక్వల్ అవతలు పంపించిన భాగించింది. సో P/Qని మనం ఎలా రాసుకోవచ్చు, P/Q గా రాసుకోవచ్చు కాబట్టి 4:3 అవుతుంది. ఇది P/Q. ఇదే విధంగా దీన్ని కూడా Q/R = 5/4 గా రాసుకోవచ్చు. వేర్ Q/R = 5:4 అవుతుంది. సో ఎలా వచ్చింది అది చెప్పినాం. సో మనకి PQ, QR అన్ని తెలుసు కాబట్టి మనము P/Q/R ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయొచ్చు, సో 4:3 ఇక్కడ Q వాల్యూ, ఇక్కడ కూడా Q వాల్యూ ఏంటి 5 కాబట్టి 5:4. సో మనం దీన్ని ఏం చేయాలా, సో 4 5s 20, 3 5s 15, 3 4s 12. సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 20:15:12 వచ్చింది. సో మనం దీన్ని ఇది మనకు ఇది P వాట్ అవుతుంది, Q వాట్ అవుతుంది, R వాట్, అంటే ఇది PQRల నిష్పత్తుల వాటా అవుతుంది. సో ఇది అమౌంట్ కాదు, నిష్పత్తుల వాటా. దీని యొక్క మొత్తం ఎంత ఇచ్చినాడు, 9,400 ఇచ్చినాడు. అర్థమైందా? సో మనకు 20 × 15 35, 35 × 17 ఎంత, 12 ఎంత, సో 47. సో 47కి మనం ఎంత ఇచ్చినాడు, 9,400 ఇచ్చినాడు. అయితే ఇక్కడ Q వాటా, అంటే ఈ Q వాటా అంటే ఎంత, ఈ 15, ఇది P అవుతుంది, Q అవుతుంది. PQR నిష్పత్తుల వాటా ఇది మొత్తము 9,400 అయితే ఈ Q వాటా ఎంత అంటే 15కి ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 15/47 × 9,400 మనకు 47 ఒకట్ల 47 రెండ్ల అంటే 15 రెండ్ల 30 అంటే 3,000 అవుతుంది. Q యొక్క వాటా 3,000 అవుతుంది. దీని నుంచి మళ్ళీ P వాటా కనుక్కోవచ్చు, R వాటా కూడా కనుక్కోవచ్చు. ఒకవేళ PQRలు ఫైండ్ అవుట్ చేసి మొత్తం కూడినామంటే ఖచ్చితంగా 9,400 వస్తేనే మనం చేసిన ప్రాబ్లము కరెక్ట్ అయినది. అర్థమైందా? ఒకవేళ క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. సో Q వాటా కనుక్కున్నట్టు మనం P వాటా కనుక్కొని R వాటా కనుక్కొని 3 PQR మొత్తం కనుక్కుంటే యాడ్ చేస్తే 9,400 వస్తాయి. సో ఆ విధంగా వస్తే మనం చేసిన ప్రాబ్లము కరెక్ట్ అయింది. సో ఈ విధంగా మనము ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. సో ఇది అనేది మీకు రఫ్ వర్క్. సో ఇది ఎలా మార్చుకోవాలని మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పినామో, ఒకసారి దాన్ని చూసుకుంటే మనం దీన్ని మార్చుకునే చూసుకోవచ్చు. వన్స్ మార్చుకున్న తర్వాత మనం ఈ ప్రాబ్లం ఇట్లా చేసుకుంటే సో 10 to 20 seconds మనం ప్రాబ్లం చేసుకోగలిగితే సో ఆన్సర్ ఈజీగా వచ్చేస్తాయి. సో రైట్, ఇది చూడండి కొద్దిగా క్వశ్చన్ ఇక్కడ ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్ కొద్దిగా చేంజ్ అయింది. సో ముందు క్వశ్చన్ అంటే ఏబిసిలో ముగ్గురు పెట్టుబడులు మొత్తము అమౌంట్ ఇస్తే ఏబిసి 3 వాటాలో రెట్ల సమానం అన్నాడు. కానీ ఇక్కడ అంటే స్ప్లిట్ చేసినాడు అనమాట. సో 9,900 రూపాయల ఏబిసిలకు పంచబడిన ఏ యొక్క 2 రెట్ల వాటా బి యొక్క 2 రెట్ల వాటాకి సమానం అన్నమాట. ఇక్కడ ఒక స్టెప్ అవుతుంది.
నెక్స్ట్ బి యొక్క 4 రెట్ల వాటాకి సి యొక్క 5 రెట్ల వాటాకి ఇక్కడ మళ్ళీ సమానం అన్నమాట. దాని నుంచి మళ్ళీ బి యొక్క వాటా ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ ఫస్ట్ ఏం వచ్చినాడు, ఏ యొక్క 2 రెట్ల వాటా బి యొక్క 2 రెట్ల వాటా అంటే ఏ యొక్క 2 రెట్ల వాటాకి బి యొక్క 3 రెట్ల వాటాకి సమానం అన్నమాట. డైరెక్ట్గా ఏం లేదు, జస్ట్ మనం ముందు ప్రాబ్లంలో సపరేట్గా మార్చుకున్నాము, ఈ ప్రాబ్లం డైరెక్ట్గా చెప్పినాడు అంతే. సో బి యొక్క 4 రెట్ల వాటాకి మళ్ళీ బి యొక్క 4 రెట్ల వాటాకి మళ్ళీ సి యొక్క 5 రెట్ల వాటాకి సమానము అన్నమాట. సో దీని నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే బి వాటా కనుక్కోవాలి. ముందు ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ సేమ్ కానీ కొద్దిగా మార్చినాడు. సో దీని నుంచి ఏ బై బి, బి అనేది 3ని గుణిస్తాం యువతలు వస్తే భాగించాలి. ఇక్కడ 3ని అట్లే పెట్టుకున్నా ఏని 2 గుణిస్తాం యువతలు పోతే అవతల పోతే భాగిస్తారు. సో A/B దీన్ని ఏం రాసుకోవచ్చు, 3:2గా రాసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ A/B, అదే రేషియో. సో నెక్స్ట్ ఇక్కడ సో B బై C ఈక్వల్ టు 5/4, దీన్ని ఏం రాసుకోవచ్చు 5:4గా రాసుకోవచ్చు. డైరెక్ట్గా రాసేస్తా ఉన్నాం, మీకు అర్థమైంది కాబట్టి ప్రీవియస్ మనకు అర్థమైంది కాబట్టి. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, 3:2 5:4 రేషియోలో మార్చుకుందాం. ఇప్పుడు 3 5ల 15, నెక్స్ట్ 2 5ల 10, 4 2ల 8. ఇది ఏబిసిల వాటా, నిష్పత్తుల వాటా, ఏబిసిల నిష్పత్తుల వాటా. ఏబిసిల నిష్పత్తుల వాటాలు మొత్తం ఎంత ఇచ్చినాడు, 9,900 ఇచ్చినాడు. దాని నుంచి మనము బి వాటా కనుక్కోవాలి. కాబట్టి 15 ఒక 10, సో 25 ఒక 8 33. ఆ 33కి మనం ఎంత ఇచ్చినాడు, 9,900 ఇచ్చినాడు. అందులో బి యొక్క వాటా అంటే ఈ 10 యొక్క వాటా కనుక్కోవాలి. సో అప్పుడేమొస్తుంది, 10కి ఎంత కనుక్కోవాలి. సో అప్పుడేమొస్తుంది, సో 10 డివైడెడ్ బై 33 ఇంటూ 9,900. 33 ఒకట్ల 33 మూడుల, సో 10 మూడుల 30, సో 3,000. సో మనకు బి యొక్క వాటా 3,000 వచ్చింది. సో సింపుల్ ప్రాబ్లం అనేది మీకు సింపుల్గా ఉంటాయి, దాన్ని ఎలా మార్చుకోవాలనేది ప్రాబ్లం మీకు ఐడియా వచ్చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనము రేషియోలో ప్రాబ్లం చేసుకుంటూ పోతే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ మనకు శాతంలో ఇచ్చినాడు, పర్సంటేజ్లో ఇచ్చినాడు. సో వాటాలో మనం జస్ట్ పర్సంటేజ్లో ఇచ్చినాడు. సో పర్సంటేజ్లో ఇచ్చినాడు. సో ఈ పర్సంటేజ్ ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ మార్చుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 7,200 రూపాయలని PQRకి పంచినారు. అది ఏ నిష్పత్తిలో పంచినారో తెలియదు, కానీ P యొక్క 20% వాటాకి, Q యొక్క 33% వాటాకి మరియు R యొక్క 50% వాటాకి సమానం అన్నాడు. అంటే 3 సమానమైంది. దాని నుంచి Q వాటా, ఇక్కడ Q వాటా కావచ్చు, P వాటా, R వాటా ఏమైనా కావచ్చు. సో ఏం కనుక్కున్నా మనం కనుక్కోవాలి. సో ఏం అడిగినా మనం కనుక్కోవచ్చు. సో రైట్ చూడండి ఇక్కడ, సో P యొక్క 25% అన్నాడు. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పినాం, ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి. శాతం అంటే మనకేముంటాయంటే లవము బై హారం, హారంలో ఖచ్చితంగా 100 ఉండాలి. సో 100 ఉండాలి. శాతం అంటే దాని ఏంటంటే, శాతం అంటే దాని మీనింగ్ ఏంటంటే హారంలో 100 ఉంటే దాన్ని శాతం అంటారు. సో 25/100 అంటే ఈ శాతం అంటే ఏంటంటే హారంలో మనకు 100 ఉన్నట్టు. సో 25/100 ఇది P ఆఫ్ 25% అంటే P యొక్క అంటే P ఆఫ్ 25%, P యొక్క 25% వాటా అంటే 25/100 అయితే. ఇప్పుడు ఏమవుతుంది, 21,25 4 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, P/4 అవుతుంది. P/4 అంటే P ఇంటూ 1/4 అన్నట్టు. అర్థమైందా? సో ఇది. సో నెక్స్ట్ Q యొక్క 33, ఇంకా Q ఇంటూ Q యొక్క వాటా ఎంత, 33 1/3 అంటే 33 1/3%. ఈ శాతం పక్కన పెడతాం. ఇది మిశ్రమ భిన్నం కదా, మిశ్రమ భిన్నం మనం ఫస్ట్ భిన్నంలోకి మార్చుకోవాలి. 33 మూడుల 99, 99 ప్లస్ 1 అంటే మనకు 100. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ Q ఇంటూ 100/3 ఇంటూ ఇక్కడ చూడండి 100 ఉంది కాబట్టి
1/100 అంటే మనకు శాతాన్ని 1/100గా రాసుకున్నాము. ఈ మిశ్రమ భిన్నాన్ని మనం భిన్నంలోకి మార్చుకున్నాం. 33 మూడుల 99 ప్లస్ 1/3 వేసుకున్నాం. ఇక్కడ చూడండి 100 క్యాన్సిల్ అవుతుంది. సో Q ఆఫ్ 1/3 అంటే మనకు Q/3 ఉన్నట్టు. అర్థమైందా? ఇది Q వచ్చింది. నెక్స్ట్ R అదే విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో R యొక్క శాతం ఎంత? R యొక్క 50% కాబట్టి R ఇంటూ 50/శాతం కాబట్టి 100. సో 51/52 అంటే R/2 అయింది. మనకు P/4 Q/3 R/2 అయింది. అంటే ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ ఎంత? P అంటే P వాల్యూ ఎంత వచ్చింది? 1/4 వచ్చింది P వాల్యూ. ఈస్టు Q వాల్యూ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. R వాల్యూ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. ఇది P వాల్యూ, Q వాల్యూ, R వాల్యూ. ఇప్పుడు మనకు దీనికి కాసా కట్టుకోవాలి. మన కాసాకు మనకు తెలుసు. కాసాకు ఎలా చేయాలి? 4కి 3కి 2కి LCM. సో కాసాకు ఎలా తీసుకోవాలి? ఫస్ట్ 2తో స్టార్ట్ చేయాలి. మనం 2తో స్టార్ట్ చేయాలి. సో 2తో అంటే మనకు 2 2 4, 3 2తో పోదు కాబట్టి 2 1 2. అర్థమైందా? సో నెక్స్ట్ 2తో అంటే మనకు 2 1 3 1. నెక్స్ట్ 3తో 1 1 1 3 1 1 1 3 1 1 3 2 6 6 2 12. అంటే కాసాకి ఎంత వచ్చింది? ఇక్కడ 12 కాబట్టి 1/4 ఇంటూ ఆ కాసాలతో మల్టిప్లై చేస్తాం. ఈస్టు 1/3 ఇంటూ 12 1/2 ఇంటూ 12 కాసాలతో మల్టిప్లై చేస్తాం. 4 1 4 3 3 1 3 4 2 1 2 అంటే మనకు రేషియో లాస్ట్ ఏమొచ్చింది? 3:4:6 వచ్చింది. ఇది P వాటా నిష్పత్తుల వాటా, Q నిష్పత్తుల వాటా, R నిష్పత్తుల వాటా. దీని యొక్క మొత్తం మనకి ఎంత ఇచ్చినాడు? 72 అంటే 7,200 ఇచ్చినాడు. అంటే 6 4 10 13 13కి 72 కాదు 7,800. సో 7,800 రూపాయలు అయితే మనకి ఇక్కడ Q వాటా ఎంత? Q మనకు 4 ఎంత? సో 4/13 ఇంటూ 7,800. 13 1 13 78. సో 6 ఎంత? 24. ఇది Q యొక్క వాటా. సో ఈ విధంగా మనకి రేషియోలు ఇచ్చిన మనము రేషియోలు అంటే శాతాలు ఇచ్చినప్పటికీ మనం దానిలో నిష్పత్తిలోకి మార్చుకోవచ్చు. మనకి ప్రీవియస్ క్లాస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో మీకు చెప్పినాం. అంటే ఒక బాగా అంటే P/Qని మనము సపోజ్ A/B నుంచి మనకి ఏమొస్తాయి? A/Bని మనము A/Bగా రాసుకోవచ్చు. సో మనకు A/B వస్తుంది. A/B నుంచి మళ్ళీ మీకు A/B వస్తుంది. అర్థమైందా? రేషియో వస్తుంది. ఆ రేషియో నుంచి మళ్ళీ శాతంలోకి అంటే శాతంగా మార్చుకోవచ్చు, శాతానికి మార్చుకోవచ్చు. శాతం నుంచి మళ్ళీ మనం పాయింట్లోకి మార్చుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పినాం. ఇంట్రడక్షన్ క్లాస్లో ఫస్ట్ ఇది ఇంట్రడక్షన్ స్టార్టింగ్ అని చెప్పినాం. కాబట్టి ఈ రేషియోని మళ్ళీ మనము ఫస్ట్ నిష్పత్తిలోకి మార్చుకొని తర్వాత ప్రాబ్లం మనకి ఇంతవరకే. ప్రాబ్లం ఇంతే. కానీ దాన్ని ఏ విధంగా మార్చుకోవాలనేది ఈ విధంగా మార్చుకుంటే మీకు ప్రాబ్లం వస్తాయి. సో ఈ విధంగా మనము రేషియో అండ్ ప్రపోర్షనల్ చాప్టర్ని మనము చాలా క్షుణ్ణంగా మనం నీట్గా క్లాస్ చెప్పుకుంటూ పోతాం. నాట్ ఓన్లీ రేషియో అండ్ ప్రపోర్షనాలిటీ చాప్టర్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అన్ని చాప్టర్ మీకు ఇదే విధంగా క్లారిటీగా మనం చెప్పుకుంటూ ముందుకు పోతాం. కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుంది అనేసి ఆశిస్తున్నా. కాబట్టి మన విజన్ పోలీస్ అకాడమీ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.